స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ పొదరిల్లులో హీరో పాత్రలో నటిస్తున్న చక్రి పేరు దీపక్ చింగే. అయితే పొదరిల్లు సీరియల్లో టాక్సీ డ్రైవర్ పాత్రలో ఇతను నటిస్తున్నారు. దీపక్ తమిళ నటుడు. ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లో నటించి బాగా బిజీగా మారారు. తమిళంలో ఈయన నటించిన సినిమాలు, సీరియల్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ కూడా బిజీ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన తెలుగులోకి ఎంట్రీ అయితే ఇచ్చారు. పొదరిల్లు సీరియల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తిగా టాక్సీ డ్రైవర్ పాత్రలో అయితే నటిస్తున్నారు. వీరి కుటుంబానికి పెళ్ళి అవదు అనే వాళ్ళ అత్త పెట్టిన శాపం వల్ల వయసు దాటిపోతున్న పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటాడు. మరి ముగ్గురు అన్నదమ్ములకు ఎప్పుడు పెళ్ళిళ్ళవుతాయన్నది ఈ సీరియల్లో స్టోరీలో చూడాలైతాయి. అయితే కార్తీక దీపం ఫేమ్ నిరుపం పరిటాల బ్యానర్లో ఈ సీరియల్ అయితే వస్తూ ఉన్నది. అయితే చక్రి పర్సనల్ విషయానికి వస్తే తెలుగులో అతనికి ఇది మొదటి సీరియల్. ఆయన కూడా తమిళంలో ఎన్నో సీరియల్స్లో నటించి బిజీ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చక్రి అలియాస్ దీపక్కు పెళ్ళయింది. ఆయన భార్య పేరు అభినవ్య. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు. దీపక్ భార్య అభినవ్య కూడా ఒక నటి. ఆమె ఎన్నో సీరియల్స్ చేశారు. ఇతనికి పెళ్ళయిందని తెలుసుకొని చాలామంది లేడీ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దీపక్ చూడటానికి గుండె నిండా గుడిగంటలు బాలులాగా ఉండటంతో సోషల్ మీడియాలో బాలు తమ్ముడు అని వచ్చేశాడు అంటూ నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. ఇతని సీరియల్ మొదలైన రోజు నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నటుడు తెలుగులో కూడా బాగా బిజీ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఇతని లైఫ్ ఎలా మారుతుంది, తెలుగులో బిజీ నటుడు అవుతాడా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.